హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్కి సంబంధించిందండి, 16 to 31 వరకు అనమాట. సో ఈరోజు మొదటగా ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించేటటువంటి అత్యంత అధునాతన అతిపెద్ద యుద్ధ విన్యాసాల పేరేమిటి? ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించేటటువంటి అత్యంత అధునాతన అతిపెద్ద యుద్ధ విన్యాసాల పేరేమిటి అంటే తాలిస్మాన్ సబ్డే. యుద్ధం యొక్క విన్యాసాల పేరేమిటి అంటే తాలిస్మాన్ సబ్డే అనమాట. ప్రతి ఏటా జూలై 15వ తేదీన నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతి ఏటా జూలై 15వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతి ఏటా జూలై 15వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో మొట్టమొదటిసారిగా 2015 జూలై 15 ఈ దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరిగిందంట. 10వ వార్షికోత్సవం సందర్భంగా కృత్రిమ మేధస్సు, సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువతకు సాధికారత అనే అంశం ద్వారా వాళ్ళ కార్యక్రమాలు అయితే జరపడం జరుగుతుంది అనమాట. సో మొట్టమొదటిగా జూలై 15న 2015 రోజున ఈ దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ దినోత్సవం యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా కృత్రిమ మేధస్సు, సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువతకు సాధికారత అనే అంశం ద్వారా వాళ్ళు కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తాజా ఫీఫా ర్యాంకింగ్లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? తాజా ఫీఫా ర్యాంకింగ్లో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా దేశం అన్నమాట. ఇందులో ఫుట్బాల్ ఛాంపియన్ అయినటువంటి అర్జెంటీనా మొదటి స్థానంలో నిలవగా భారత్ ఫుట్బాల్ జట్టు 133వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగిందన్నమాట. ఇందులో ఫుట్బాల్ ఛాంపియన్ అయినటువంటి అర్జెంటీనా మొట్టమొదటి స్థానంలో ఉండగా మన భారత్ ఫుట్బాల్ జట్టు మాత్రం 130వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత్లో 87వ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన చదరంగం క్రీడాకారుడు ఎవరు? ఇటీవల భారత్లో 87వ గ్రాండ్ మాస్టర్గా అవతరించినటువంటి చదరంగం క్రీడాకారుడు ఎవరు అంటే హరికృష్ణన్ ARA నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల దాల్ సరస్సులో మొట్టమొదటి ఖేలో ఇండియా జల క్రీడల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల దాల్ సరస్సులో మొట్టమొదటి ఖేలో ఇండియా జల క్రీడల కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే దాల్ సరస్సు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? దాల్ సరస్సు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కొత్తగా కనుగొన్నటువంటి కొంకన్ షాడో డామ్సెల్ రకానికి చెందినటువంటి ఒక ఈగ అన్నమాట. ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కొత్తగా కనుగొన్నటువంటి కొంకన్ షాడో డామ్సెల్ మన దేశంలో ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అంటే మహారాష్ట్రలో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత సైనిక దళాలు ఇటీవల మోహరించినటువంటి సంభవ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇటీవల భారత సైనిక దళాలు మోహరించినటువంటి సంభవ్ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భద్రమైన కోడ్ భాషలో ఉన్నటువంటి సైనిక కమ్యూనికేషన్లు సక్రమంగా జరిగేలా చూడడం అన్నమాట. భద్రమైన కోడ్ భాషలో ఉన్నటువంటి సైనిక కమ్యూనికేషన్లు సక్రమంగా జరిగేలా చూడడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో దేశీయంగా నిర్మించినటువంటి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణికి
భారత్లో దేశీయంగా నిర్మించినటువంటి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి 2025 జూలైలో విజయవంతంగా అయితే ప్రయోగ పరీక్ష నిర్వహించారనమాట. దాని పేరు ఏమిటి అంటే ఆస్ట్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరానికి గాను పెన్ పింటర్ బహుమతి ఎవరికి లభించింది? 2025 సంవత్సరానికి గాను పెన్ పింటర్ బహుమతి ఎవరికి లభించింది అంటే లైలా అబౌవ్ లేలాకి లభించడం జరిగిందనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ నోట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.